తిలకం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే వీలైనంత వరకి తిలకం పెట్టుకోవటానికే ట్రై చేస్తాను. పెట్టుకుంటూ ఉంటాను ఇలా రోజు హ్యాపీగా. హాయ్ అండి, నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ, బాగున్నారా? గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడి దయ వల్ల అందరం బాగుండాలని అనుకుంటూ మనం వీడియో మొదలు పెడదామా? బాగున్నారు కదా అందరూ? నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. తప్పకుండా నేను వీలైనంత వరకు వీడియోలు పెడుతూ ఉంటాను. మన ఇంట్లో విషయాలన్నీ, అంటే మన గార్డెన్, మన వంటలు ఏంటి అన్నదంతా, నాకు తెలిసిన విషయాలు కొన్ని, అలాంటివన్నీ అందరికన్నీ తెలియదు కదా, కొన్ని నాకు తెలుసు. అలా మీకు తెలిసి నాతో ఇలా చేసుకుంటూ మనం ముందుకు సాగుదాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ జయలక్ష్మి. ఇలా ఇక్కడికి హాల్లోకి వచ్చేసామంటే మన పూజ అయితే రోజు ఇట్లానే చక్కగా ఇలా సింపుల్గా అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా, హ్యాపీగా ఉంటుంది చూస్తుంటే, ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. హాయిగా బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వచ్చేసాం బయటికి. ట్రైన్ వెళ్తుంది చూసారా, బాగుంటుంది చక్కగా. రెడ్ కలర్ పువ్వులు, ట్రైను, నాకేంటో భలే ఇష్టం ఇలా చూస్తుంటే. ప్రకృతి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? మోస్ట్లీ ఇష్టం ఉన్న వాళ్ళే ఉంటారు. సూర్యభగవానుడు ఇంకా బయటికి రాలేదు. ఇలా మనం వంట రూమ్లోకి వచ్చేసామంటే మందారం టీ చక్కగా, అలాగే పెసర దోశ. ఈరోజు మన ఇంట్లో పెసరట్టు. బాగుంది కదా చూస్తుంటేనే, అది సంగతి. వావ్, మన ఇంట్లో ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుందండి. నిన్న ఏమంటారు, రాగి ఇడ్లీ తెచ్చాం బయట. ఓకేగా ఉన్నాయి. అంటే నాకెందుకో బయట ఫుడ్ పెద్దగా అంతగా ఇష్టం ఉండదు. ఇంకా తప్పదంటే తింటాం, అది తప్ప ఇంట్లో చేసుకున్నది 1-2 తిన్నా చాలు అనిపిస్తుంటుంది అనమాట. ఇది ఈరోజు మన టిఫిన్. ఇదిగో పెసర దోశకి రుబ్బి పెట్టుకొని చక్కగా పెసర దోశ, టీ అవన్నీ అలా అవుతున్నాయి మన ఇంట్లో. ఇలా రాత్రి ఫుల్ వర్షం అండి. ఇలా చూస్తున్నారు కదా మీరు. ఉండి ఒక్కసారిగా బీభత్సంగా వర్షం అయితే భయంకరంగా పడింది. ఉరుముల మెరుపులు, వర్షం కన్నా ఎక్కువ ఉరుముల మెరుపులు. ఇది వర్షంలో కూడా ట్రైను, ఎంత బాగుంది కదా. మీ జయలక్ష్మికి ఎందుకు అలా ఇష్టం అనమాట. చూస్తున్నారా, హ్యాపీగా ప్రకృతితో ఉండటం అంటే చాలా ఇష్టం. అది వర్షమా, ఎండ, మొక్కలు, ఇలా ప్రకృతి అంటే ప్రతి ఒక్కటి వస్తుంది కదా మన భూమి మీద చక్కగా. అంటే పంచభూతాలు ఇలాంటివన్నీ అలా చూసారా ఎంత హ్యాపీగా అనమాట. ఒకవైపు నాకు ఉరుములు మెరుపులు అన్న భయమే, కానీ ఇలా ఉంటే ఇష్టం కాబట్టి మా పాప అంటుంది, అయిపోయిందా, వర్షం వచ్చిందా, ఇంకా తీస్తావా అని. అంటే అంతే కదా మరి, నాకు ఇష్టం కాబట్టి వీడియోలు తీస్తాను. ఎందుకంటే అంత ఇష్టం. అది చూస్తారా, ఆ ఇష్టంతో పాటు భయం అయితే, ఉరుములు మెరుపులు అయితే మామూలుగా రావట్లేదండి. నాకు చచ్చేంత భయం. చూస్తారా, మన సపోటా చెట్టు చక్కగా అక్కడి నుంచి బండ్లు పోతూ భలే బాగుంటుంది అసలు. పచ్చని చెట్ల మీద అలా నీళ్ళు వస్తుంటాయి, వర్షం పడుతుంటే హ్యాపీనెస్ మామూలుగా ఉండదండి. పులకరించిపోయినట్లు అంత ఆనందంగా అయితే ఉంటుంది. అదే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ప్రకృతి గురించి. అలా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అర్జున పాల్గొన అనుకోవాలట, మా నాన్నమ్మ చెప్పారు. అప్పటి నుంచి నేను అంటుంటాను, మా పిల్లలు కూడా చెప్తానండి. అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన. అర్జున పాల్గొన అంటే అర్థం, పిడుగు మన దగ్గర దాపుల్లో పడకుండా ఆవిడంత దూరం వెళ్ళిపోతుందట. అందుకని అర్జున పాల్గొన అనమంటారు మన పెద్దవారు. అలా అంటూ ఉంటాం మేము కూడా. అలా ఒక్కసారిగా బీభత్సంగా కురిసిన వర్షం ప్రశాంతంగా ఆగిపోయిందండి. ఆ తరువాత మబ్బుల చాటున దాక్కున్న చంద్రుడు కూడా బయటకు వచ్చేసారు, చందమామ చక్కగా హ్యాపీగా. ఇంకా హైదరాబాద్లో వర్షం పడితే కొంచెం పడ్డా చాలండి, ట్రాఫిక్ అయితే గంటలు జామ్ అయిపోతుంది. అలా వర్షం ఆగిపోయిన తర్వాత ట్రాఫిక్ అయితే ఇంక ఇలా పోతూనే ఉందన్నమాట. మన చంద్రుడు కూడా బయటకు వచ్చేసారు హ్యాపీగా. నేనున్నాను అనుకుంటా పలకరిస్తూ అనమాట. ప్రశాంతంగా అయితే ఉందన్నమాట మన ఇంట్లో ఇప్పుడు. మన ఇంటి ముందు హాయిగా మేము చూస్తూ ఉన్నాం కూర్చొని ఇక్కడ. మరి రాత్రి అలా వర్షంతో గడిచిపోయిన తర్వాత తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత మన చిన్న తోటలోకి వచ్చేసాం మనం హ్యాపీగా. చూడండి ఎంత ప్రశాంతంగా, చూస్తుంటేనే హాయిగా. బిల్డింగ్ అంతా నీట్గా కడుక్కున్నట్లు, మొక్కలన్నీ క్లీన్గా అయిపోయి ఎంత క్లియర్గా, ఎంత హ్యాపీగా ఉంది చూస్తుంటే. నాకైతే భలే సంతోషం అనిపించింది.
చక్కగా రాత్రి మూడో నాలుగో విరజాజులు కూడా వచ్చాయి. ఆ వర్షానికి పైకి వెళ్ళటానికి కూడా భయం వేసి ఆగిపోయాం. అంత పెద్ద వర్షం కదా మరి. చూసారా మన మొక్కలన్నీ పచ్చగా కళకళలాడిపోతూ ఎండకి మెల్లమెల్ల మెరుస్తూ హ్యాపీగా, ఏంటో నాకు తెలియని ఆనందం, ఏదో కోట్లు సంపాదించినట్లు నాకు అంతే చాలండి. ఇదిగో ఇక్కడికి వస్తే మన గంపల నిండా పువ్వులు, బాబో ఎంత అందమో, అసలు మామూలుగా ఉంటుందా? ప్రకృతి అందమే అందం, అందాలే అందాలు. నాకేంటో తెలియదు, అలా చూస్తుంటే హ్యాపీనెస్తో ఏం మాట్లాడతానో అరుస్తూనే ఉంటా హాయిగా. అంటే ప్రశాంతంగా నా మనసులో ఉన్న ఆనందం మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. వాయిస్ పెద్దగా అయిపోతుంది. హాయిగా హ్యాపీగా అలా భలే ఆనందంతో చూసుకుంటూ ఉంటాను అనమాట. పైకెళ్ళి కూడా ఒక్కదాన్నే అబ్బా మొక్కలతో మాట్లాడుతుంటాను. హాయిగా భలే ఉన్నారమ్మా మీరు బంగారు తల్లులని. మన బిల్డింగ్ చూడండి హ్యాపీగా ఎంత క్లీన్గా ఎంత బాగుందో. ఇదేమంటారు, ఇప్పుడు మెంతులు అలా వస్తూ ఉన్నాయి అన్నమాట చిన్నగా బయటికి. మొన్న కోసాం కదా మనం పుదీనా, చక్కగా మళ్ళీ ఊబురుగా వస్తుందండి. అంటే మొత్తం కొయ్యలేదు, ఆ రోజు కూడా కొంచెం అమ్మమ్మ వరకే ఇచ్చి వచ్చాము. ఇంకా తీసుకొద్దాం, నిన్న మార్కెట్ నుంచి మన ఇంట్లో కూరగాయలు వచ్చాయి, ఈయన తీసుకొచ్చారు. మనకి కావాలన్నప్పుడు మనం కూడా పుదీనా కట్ చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. మన ఇంట్లో భలే ఉంటుందండి, నాటుది కదా, మంచి స్మెల్ మంచి టేస్ట్తో ఉంటుంది మన పుదీనాకు. ఏంటి చూస్తున్నావు, రోజువారి మన ఫ్రెండ్ వచ్చేసారు. ఇంకెందుకు, ట్రైన్ మెట్రో ట్రైన్ అండి. ఎంత వర్షాలు వచ్చినా ఆగదు, చక్కగా వెళ్ళిపోతుంటుంది. ట్రాఫిక్ కూడా జామ్ అవ్వదు కాబట్టి హ్యాపీగా ఉద్యోగస్తులు మెట్రో ట్రైన్లో వస్తూ ఉంటారనమాట. ఇంకా మన చిన్న తోటలో నుంచి వంట రూమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే బెండకాయ కూర. ఈరోజు మన ఇంట్లో రైస్ అయితే ఉడుకుతూ ఉంది, అదనమాట సంగతి. చూసారు కదా నిన్న వీడియో, మొన్న ఒక వీడియో అలా పెట్టాను. కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి మన గార్డెన్లోవి, ఛానల్లో అన్నీ. ఫుల్ పనిలో బిజీగా ఉన్నాను. అదేనండి, ఇంట్లో ఖాళీగా కూర్చున్న బదులు అవి ఇవి చేస్తుంటాను కదా, ఫాల్స్ కుట్టడం అవన్నీ. అలా గార్డెన్లోకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టామన్నమాట, చేస్తూ ఉన్నాము. మరి మీకు వీడియోస్ నచ్చుతున్నాయా? నాకు వీలైనంత వరకు చేస్తూ ఉన్నానండి. అలా హ్యాపీగా మీరు వీలైతే చేయడానికి ట్రై చేయండి. పైకి వెళ్ళినప్పుడు ఈసారి ఇంకా కొన్ని ఉన్నాయి ఐడియాస్, ముగ్గులన్నీ అలా చాలా, అంటే చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ బాగుంటాయి కదా. హ్యాపీగా మా పాపతో చెప్తూ ఉంటాను, చెప్తూ చేస్తాను. ఈసారి తనకు కూడా తెలుస్తుంది. మా అమ్మాయి లాంటి పిల్లలు ఉంటారు కదా ఈ జనరేషన్ వాళ్ళు, వాళ్ళకు కూడా తెలుస్తాయి అనమాట. మన పెద్దవాళ్ళ బాధ్యత ఏంటంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు, అంటే అప్పుడు అలా ఉండేవాళ్ళు, అప్పుడు పెద్దవాళ్ళు ఇలా చెప్తే వినేవాళ్ళము, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, మంచిగా ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది, మేము పెద్దవాళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళం కాదు, వాళ్ళు ఏం చెప్తే అదే, అట్లా అనుకుంటూ చాలా చెప్తూ ఉంటానన్నమాట. అంటే మా పాప విన్నదని కాదు, నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ తనతో ఇలా ఉండేవాళ్ళం అని చెప్తుంటాను. అదనమాట, అందుకని చెప్తున్నాను. మరి అంటే వాళ్ళకి తెలియాలి, ఓ ఆ జనరేషన్ అలా ఉండేదా అనని. మా అమ్మాయి ఎట్లా చేయదండి, మీరు చూస్తున్నారు కదా వీడియోలో, చాలా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్తుంటుంది. పాపం ఎదురు చెప్పడం అలాంటివి లేదు. కానీ బయట ఈ జనరేషన్ అయితే బయట అసలు బాగాలేదండి. పిల్లల పరిస్థితులు కానీ పాపం చెప్తే వినకుండా, వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు. పాడైపోతుంటేనేమో బాధ అనిపిస్తుంటుంది చూస్తుంటే. భవిష్యత్తు బంగారు లాంటి భవిష్యత్తు పాడు చేసుకున్నారన్న బాధ ఒకటి, వినరు. ఏం చేస్తాం చెప్పండి. ఇంకా అందుకనే ఇంకా కొన్ని విషయాలు అలా మాట్లాడుకుంటూ చెప్పాల్సి వస్తుంది అంతే. అందరు బాగుండాలనే ఆశ మన పెద్దవాళ్ళకైతే ఉంటుంది కదా, పిల్లలంతా బాగుంటే చూడాలని. ఇంత కష్టాలు పడేది ఎందుకు, పిల్లలు బాగుండటం కోసమే కాబట్టి అలా ఉంటుంది. అదనమాట సంగతి. నాకు వీలైనంతవరకు, నాకు తెలిసినంతవరకు నేను చెప్తూ ఉంటాను. ఏ విషయాలైనా మన పరిధిలో ఉన్నాయే కదా మనం చేయగలుగుతాము. వేరే అంటే మనకు తెలియని విషయాలు మనం చెప్పలేము. మన చుట్టుపక్కల, అంటే మన ఇంట్లో ఏం చేస్తున్నాం పని అదే కదా చూపిస్తాం, మనం చెప్పగలుగుతాము. ఇంకా వేరే అంటే మనకు తెలియదు కాబట్టి మన ఛానల్లో అలాంటివే ఉంటాయి. నా గార్డెన్ అంటే ఇష్టం కాబట్టి ముగ్గులు ఇలాంటివి, అంటే ఆడవాళ్ళకి సంబంధించినవి అన్నీ నేను చేసుకుంటూ మీకు చూపిస్తూ ఉంటాను. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి అబ్బా. ఈరోజు ఏంటో కొంచెం నీరసంగా ఉంది చెప్పాలంటే, అయినా సరే పని ఆపను, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను అనమాట. అలా అది సంగతి. నాకు తెలిసిన విషయాలు చెప్తాను, వీలైతే మీరు ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి అబ్బా, తప్పకుండా. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా. అంటే ఎప్పుడు ఏది గుర్తొస్తే చెప్తుంటాను అనమాట. ఇది చేయాలి వీడియో ఈరోజు అట్లా ఏమి ఉండదండి. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఏది వస్తుందో, భగవంతుడు ఏమనిపిస్తున్నాడో అది మాట్లాడుకుంటూ, మన ఇంట్లో మన పరిధిలో ఏముందో అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అంతే. ఇంకా సరేనా. నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ.
బాయ్, సీ యూ.